शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। కలుపునులేకదేవి ఒక నిత్యాసత్ఫలముల్ పైకొని యోగ్యగమ్యమును సంపాదించు వైనంబునన్ తలపన్ నీ లలిపెక్కు జన్మలను బంధ స్నిగ్ధ సౌందర్య నిర్మల చూసుకో. సభకు నమస్కారం. భారత భారతి అక్షరాక్షర వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మాతృపూజ మహోత్సవం 73వ భాగానికి ఆదిశంకరుల వారి శివానంద లహరి 32వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో మాన్యులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు శివానంద లహరి విశేషాలని కొనసాగిస్తూ తన ప్రసంగాన్ని అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां. ఆది దంపతుల అడుగుదమ్ములకు సహస్రాధిక ప్రణామాలు సభక్తికంగా మునుముందుగా సమర్పించుకుంటూ మహనీయమైన వాంగ్మయాన్ని మానవాళికి అనుగ్రహించిన జగద్గురువులైన ఆదిశంకరుల దివ్య శ్రీచరణాలకు ప్రణమిస్తూ భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, తదితరులైన పెద్దలు ఎందరో, అందరికీ ముందుగా నా నమస్కారం. శివానంద లహరిని ఆప్యాయంగా ఆస్వాదిస్తున్న ఆత్మీయులైన ఆత్మబంధువులందరికీ నమస్సుమాలు సమర్పిస్తూ శివానంద లహరిలోని 32వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం. అంకోలం నిజ బీజ సంతతి, అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిచ్యుచ్యతే. భక్తికి నిర్వచనం చెప్పారు ఆదిశంకరులు 61వ శ్లోకంలో శివానంద లహరి. ఇహ నిజబీజ సంతతి అంకోలం సూచిక అయస్కాంతోపలం సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం యథా ప్రాప్నోతి తథా చేతోవృత్తి పశుపతే పాదారవిందద్వయం ఉపేత్య సదా తిష్టతి సా భక్తి ఇది ఉచ్యతే. ఈ నిర్వచనం చెప్తూ భక్తి అంటే ఏమిటో మనకు వివరించడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు ఆదిశంకరులు. ఈ ఉదాహరణల ద్వారా తమ సిద్ధాంతాన్ని స్థాపించారు. అందులో మొట్టమొదటి ఉదాహరణ అంకోలం నిజ బీజ సంతతి. అంకోలం అంటే ఊడుగు చెట్టు. ఈ ఊడుగు చెట్టు గింజలు నేల మీద రాలి పడతాయి. మళ్ళీ తొలకరి రాగానే అక్కడే ఉండి తల్లి చెట్టునే చేరి అతుక్కుంటాయి. అక్కడే ఆ చెట్టునే అంటు పెట్టుకుని ఉండి తొలకరిలో ఉరుముల శబ్దం వినపడగానే మళ్ళీ తల్లి చెట్టుకు అతుక్కుంటాయి. నిజ బీజ సంతతి తన నుంచి వెలువడిన ఆ విత్తనాలు, ఆ గింజలు
తల్లి నుంచి దూరమై, తల్లి చెట్టు నుంచి దూరమై నేల రాలి పడినప్పటికీ కూడా మళ్ళీ వర్షాకాలం రాగానే, తొలకరి రాగానే, ఉరుముల శబ్దం వినపడగానే తల్లి చెట్టుకి అతుక్కుంటాయి. అదే విధంగా భక్తుడి మనస్సు పరమేశ్వరుడి పాదార విందాల జంటపై లగ్నమై ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ. అంకోలం నిజ బీజ సంతతి. రెండవ ఉదాహరణ అయస్కాంతోపలం సూచిక. సూచిక సూది, ఇనుప సూది అయస్కాంతానికి వెంటనే అతుక్కుంటుంది. ఆ అయస్కాంతం ఆకర్షణలకు లోబడి ఉంటుంది. ఇనుమయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధిని అట్లు మనము కరగుచున్నది దైవయోగమున చేసి అని పోతన్న గారు భాగవతంలో భక్తుడి నోట పలికింపజేశారు. క్రమంగా ఇనుప ముక్క అయస్కాంతం పరిధిలోకి వెళ్ళి అయస్కాంతం ఆకర్షణకు లోనై నెమ్మదిగా అది అయస్కాంతంగా మారిపోతుంది. అంటే ఆ దివ్య ఆకర్షణలకు లోబడి జీవుడు భక్తిభావాన్ని పొందుతాడు. జీవుడు ఇనుప సూది అయితే దైవం ఆ దివ్య ఆకర్షణ అయస్కాంతం. ఈ అయస్కాంతం ఏం చేస్తుంది అంటే ఇనుప సూదిని ఆకర్షించడమే కాకుండా క్రమంగా ఇనుప సూదిలో, ఇనుప ముక్కలో దాగి ఉన్న అయస్కాంత ధర్మాన్ని మేల్కొల్పేలాగా చేస్తుంది. అంటే దైవానికి ఆకర్షింపబడిన భక్తుడు క్రమంగా దైవీ గుణాలను అలవరుచుకుని తనలోని దివ్యత్వాన్ని మేల్కొల్పుకుంటాడు. ఇలా ఎవరి మనస్సు ఉంటుందో అది భక్తికి నిర్వచనం అన్న. తరువాత మరొక నిర్వచనం చెప్పారు. సాధ్వీ నైజ విభుం. పతివ్రత అయిన ఇల్లాలు నిరంతరము తన భర్త భావాన్నే అనుసరించి ఉంటుంది. లతాక్షితిరుహం. తర్వాత చెప్పిన పోలిక, పూలతీగ చెట్టును అల్లుకుంటుంది. ఎంతగా అల్లుకుంటుంది అని మనం చూస్తే అసలు చెట్టే కనిపించకుండా పూలు, పూలతీగ మాత్రమే కనిపించేటంత దట్టంగా చిక్కగా చెట్టును అల్లుకుంటుంది పూలతీగ. సింధు సరిద్వల్లభం. నది సముద్రాన్ని చేరినట్లుగా అని మరో పోలిక. నది సముద్రం వైపుకు పరుగు తీస్తుంది, సముద్రంలో కలిసిపోతుంది, తన ఉనికిని కోల్పోతుంది. నది వేరుగా, సముద్రం వేరుగా ఉండే అవకాశం. ప్రాప్నోతి యథా తథా. పైన చెప్పిన ఈ ఉదాహరణలలో వివరించిన విధంగా చేతో వృత్తి, జీవుడి చిత్తవృత్తులు అంటే మనస్సు, పశుపతే పాదారవిందద్వయం, జీవులందరికీ అధిపతి అయిన పరమేశ్వరుడి పాదారవిందాల జంటను ఉపేత్య పొంది, ఆశ్రయించి, సదా తిష్టతి ఎల్లవేళలా అంటే సర్వకాల సర్వావస్థలలోనూ ఆ పాదార విందాల మీదే లగ్నమై అక్కడే నిలిచి ఉంటుంది. అలా ఉంటే సా అది భక్తి ఇది ఉచ్యతే. అలాంటి దాన్ని భక్తి అని వ్యవహరించవచ్చు, దాన్ని భక్తి అంటారు. ఇది ఈ శ్లోకంలో ఆదిశంకరుడు చెప్పిన మాట. మామూలుగా భక్తి చాలా గొప్పదని ఆదిశంకరుడు చెప్పారు. భక్తికి ఒక నిర్వచనం కూడా ఇతర గ్రంథాల్లోనూ, ప్రకరణ గ్రంథాల్లో వివేక చూడమణిలో చెప్పారు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని భక్తి విశిష్టతను చెప్తూ భక్తిని గురించి వివరించారు. స్వస్వరూపాన్ని, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడం, పొందడం భక్తికి లక్షణం. మోక్షాన్ని సాధించడానికి ఉన్న సామగ్రి సంభారాల్లో భక్తిని మించింది మరొకటి లేదు అని వివరించారు ఆదిశంకర్. భక్తి అన్నింటికంటే మిన్నాని, తానంటే ఈ శరీరము, శరీరంలో పనిచేసే ఇంద్రియాలు, అవయవాలు, మనస్సు కాదని, తానేమిటో తెలుసుకుని ఆ తత్వంలో తాను లీనం కావడమే భక్తికి ప్రధాన లక్షణమని ఈ మాటలకు సారాంశంగా మనం గుర్తించవచ్చు. అందుకే అన్నిటికంటే భక్తి గొప్పది కాబట్టే భక్తులైన కవులు, భక్తులైన వాగ్గేయకారులు నీకేం కావాలి అని పరమాత్మ అడిగితే మాకు భక్తే కావాలి అన్నారు. భక్తి వల్ల ఏదో ప్రయోజనం కావాలి అనలేదు, భక్తి కావాలి అన్నారు. సాత్విక మగు నిజ భక్తి బిత్సమీయవే రామయ్య అని త్యాగరాజస్వామి వారు రామచంద్రుడిని ప్రార్థించారు. నీ పట్ల ఉండే భక్తి భావాన్ని ఇవ్వయ్యా, సాత్వికమైన గుణం నా మనస్సుకు కలిగి
ఆ సాత్వికమైన గుణంతో కూడిన భక్తి భావాన్ని నేను కలిగి ఉండే విధంగా నన్ను అనుగ్రహించవలసింది అని ప్రార్థించాను. మనస్సును శివుడికి సమర్పించడమే భక్తి అని చెబుతూ, ఆ భక్తి ఎన్ని విధాలుగా ఉంటుందో, ఏ ఏ దశలలో ఉంటుందో ఉదాహరించారు జగద్గురు. అందులో మొట్టమొదటిది అంకోలం నిజ బీజ సంతతి. ఊడుగు చెట్టు గింజలు తల్లి చెట్టును అతుక్కున్నట్లుగా అన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది? ఉరుము ఉరిమినప్పుడు అన్నారు. అది ఊడుగు చెట్టుకున్న లక్షణం. అంటే గురువు ఉపదేశం చేస్తే, గురు ఉపదేశం ద్వారా భక్తుడి మనస్సులో భక్తి అంకురించి దైవాన్ని ఆశ్రయించాలి అనిపిస్తుంది. దైవ తత్వానికి దగ్గరగా చేరతాడు. ఇది సామీప్య ముక్తిని సూచించే భక్తి. ముక్తి చాలా రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి సామీప్య ముక్తి, అంటే నిరంతరం దైవానికి దగ్గరగా ఉండడం. పూజా మందిరంలోనే ఎప్పుడు ఉండాలనిపించడం, ఎప్పుడు పుణ్యక్షేత్రాలలోనే ఉంటూ ఉండాలి, ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండాలి అనిపించడం, ఊళ్ళో ఉన్న దేవాలయంలో ఎక్కువ సమయాన్ని గడపాలి అని భావన కలగడం. ఇది కాక శరీరం వదిలిన తర్వాత విష్ణు భక్తుడైతే వైకుంఠంలోనో, శ్రీ మహావిష్ణువు పాదాల సన్నిధిలో, శివభక్తుడైతే కైలాసంలో పరమేశ్వరుడి శ్రీచరణాల వద్దనో ఉండాలి అని కోరుకునే మనస్తత్వం ఉందే, ఇది సామీప్య ముక్తికి సంబంధించిన ఒక భావం. ఈ సామీప్య ముక్తిని కలిగించే భక్తి ఎలా ఉంటుంది అంటే అంకోలం నిజ బీజ సంతతి. భక్తి అనేక విధాలుగా ఉంటుంది. అందులో ఒక విధం అంటే ఊడుగు చెట్టు గింజలు రాలి ఆ చెట్టు మొదట్లోనే పడి ఉంటాయి, అక్కడ ఉండాలి. అంటే దైవానికి ముందు భౌతికంగా దగ్గరగా ఉండాలి. అయస్కాంతోపలం సూచిక, ఇది రెండవ పోలిక. అయస్కాంతం సన్నిధిలో ఇనుప ముక్కలో దాగి ఉన్న అయస్కాంత ధర్మం మేలుకుంటుంది. ఇది కూడా అయస్కాంతంగా మారిపోతుంది. ఇందాకటిది సామీప్య ముక్తి అయితే ఇది సారూప్య ముక్తి లాంటిది. ఉరుము శబ్దం వినబడితే మాత్రమే ఊడుగు గింజలు తల్లి చెట్టు బతుకుంటాయి. అలాగే ఇనుప ముక్క అయస్కాంతానికి దగ్గరగా ఉంటే మాత్రమే అయస్కాంత ఆకర్షణకు లోబడుతుంది. బాగా దగ్గరగా ఉన్నా ఆ ఇనుప ముక్క బురదలో కూరుకుపోయి ఉందనుకోండి, అప్పుడు ఆకర్షింపబడే అవకాశం ఉండదు. మీరు గుర్తించారు కదా అంటారు మహనీయులు రామకృష్ణ పరమహంస. అంటే దైవానికి మనం ఎంత చేరువగా ఉన్నా మన మనస్సు నిండా మాలిన్యం ఆవరించి ఉంటే, దైవ చింతన గనక లేకపోతే, ఆలయంలో కూర్చున్నా, పుణ్యక్షేత్రంలో కూర్చున్నా, పూజా మందిరం ముందు గంటల తరబడి కూర్చున్నా ఏం ఉపయోగం కనుక. కాబట్టి ముందు ఈ ఇనుప ముక్క లాంటి శరీరం అయస్కాంతమైన దైవం చేత ఆకర్షింపబడడానికి వీలుగా మన పైన ఏమైనా మాలిన్యం ఉన్నదా, ఈ మాలిన్యాన్ని తొలగించుకుని అందుకు అర్హత సంపాదించుకోవాలి. అజ్ఞానంలో కూరుకుపోయిన జీవుడు తన పక్కనే దైవం ఉన్నాడని గమనించనే లేడు. బురద అనే ఆ లోపలి కల్మషాన్ని కడిగి వేసుకున్నప్పుడు మాత్రమే దైవ ఆకర్షణకు ఇతడు లోబడే అవకాశం ఉంటుంది. లేకపోతే పక్కనే ఉన్న గుడి పక్కనే ఉన్న గుడిలో అర్చకత్వం వహిస్తున్న దైవం మీద భక్తి కలిగే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని ఈ ఉదాహరణ మరింత బలమైన ఉదాహరణగా చెప్పారు. ఆ తరువాత చెప్పిన ఉదాహరణ ఇంతకంటే బలీయమైనది. సాధ్వీ నైజ విభుం. పతివ్రత అయిన ఇల్లాలు భర్తనే సర్వస్వంగా భావిస్తుంది. భర్త తోడిదే లోకం అనుకుంటుంది, అలాగే జీవిస్తుంది. అన్ని విధాలా భర్తకు అనుగుణంగా ఉంటుంది. తన జీవితానికి అర్థము పరమార్థము కూడా భర్తే అన్న భావంతో ఎప్పుడూ విడవకుండా సహధర్మచారిణి ధర్మాన్ని అనుసరిస్తుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మనం గమనించాలి. భర్త ఏదైనా పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు కూడా, అంటే భర్త తన ఎదురుగా లేనప్పుడు కూడా, భౌతికంగా దూరం ఉన్నా కూడా, ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆమె మనస్సు నిరంతరం భర్త వెంటే ఉంటుంది. ఊడుగు చెట్టు గింజల విషయంలోనూ, అయస్కాంతం ఆకర్షణలకు లోబడిన ఇనుప సూది విషయంలోనూ భౌతికంగా దూరం ఉంటే కుదరదు. కానీ పతివ్రత తన భర్తను అనుసరిస్తుంది అనే ఉదాహరణలో విశేషం ఏమిటి అంటే, భౌతికంగా ఉన్న దూరాన్ని కూడా లెక్క చేయకుండా మనస్సు నిరంతరం భర్త యందు ఎలా లగ్నం అవుతుందో, భౌతికంగా దూరంగా ఉన్నా సరే, ఏనాడు పుణ్యక్షేత్రానికి వెళ్ళకపోవచ్చు, ఆలయంలో అడుగు పెట్టకపోవచ్చు, పూజా మందిరం ముందు చేతులు జోడించి కూర్చొనకపోవచ్చు, కానీ మనస్సులో మాత్రం భగవంతుడి ధ్యాస మాత్రమే ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లో అన్ని క్రియాకలాపాలు ఆచరిస్తూనే మనస్సు దైవానికి అంకితమైన విషయం
ఆ భక్తుడి లక్షణంగా ఉంటుంది. అందుకని భక్తుడి జీవన వైఖరి, ఆలోచన సరళి ఎలా ఉంటుంది అంటే నిత్యము నిరంతరము తన ఆరాధ్య దైవం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అదే ఆలోచనలో ఉంటుంది. లౌకికంగా ఇతరమైన క్రియాకలాపాలు సాగిస్తున్నట్లు కనపడుతూ ఉంటాడు. అసలు ఇతడు భక్తుడని సందేహం కూడా కలుగుతుంది. కానీ మనస్సు మాత్రం నిరంతరం దైవ చింతనలో ఉంటుంది. నిత్యము తన ఆరాధ్య దైవం చుట్టూనే తిరుగుతూ ఉండే మనస్సు కలిగి ఉంటుంది. భర్త దూరంగా ఉన్న భర్తే లోకంగా ఎలా పతివ్రత అయిన ఇల్లాలు భావిస్తుందో, భగవంతుడి పట్ల భక్తుడి మనస్సు అలా ఉంటే అది సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని కూడా సూచిస్తుంది. సాలోక్యముక్తి అంటే ఆ లోకంలో ఉండడం. భర్త లోకంలోనే ఉంటుంది. అంటే లోకం అంటే మనస్సు. భర్తే మనస్సు. ఆవిడ అదో లోకంలో ఉందండి, ఎప్పుడు అదే లోకం అండి ఆవిడికి అంటారనమాట. అందువల్ల నిరంతరం దైవ చింతన కలిగిన మనస్సు కలిగిన భక్తి. అందుకు ఉదాహరణ సాధ్వీ నైజ విభుం. ఆ తరువాత చెప్పిన ఉదాహరణ లతా క్షితిరుహం. పూలతీగ ఓ చెట్టును అల్లుకుంటుంది. మనస్సు నిండా అల్లుకున్న భక్తి భావనతో తన మనస్సును శివుడితో పెనవేసుకుంటాడు భక్తుడు. ఈ మనస్సు ఎంత మాత్రం శివుడికి, శివుడి తత్వానికి, శివుడి వైభవానికి దూరం కాదు. ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటుంది. శరీరం పెనవేసుకోవడం కాదు, మనస్సు పెనవేసుకుని ఉంటుంది. పూలతీగ ఎలా అయితే చెట్టును అల్లుకుంటుందో భక్తుడి మనస్సు నిరంతరం భగవంతుడి భావాన్నే అల్లుకుని ఉంటుంది. ఇది సామీప్యముక్తిని సూచించే భక్తి. చివరి ఉదాహరణ సింధుస్సరిద్వల్లభం. నది సముద్రాన్ని చేరినట్లుగా. అంటే నది సముద్రంలో కలిస్తే ఇంకా నది వేరుగా కనిపించదు, సముద్రమే కనిపిస్తుంది. అంతగా దైవానికి అంకితమైపోయిన భక్తుడు తన జీవలక్షణాన్ని పోగొట్టుకుని శివుడిలోనే లీనమైపోయి దివ్య జీవనం సాగిస్తాడు. ఇది సాయుజ్యముక్తిని సూచించే భక్తి. ఇన్ని విధాలుగా భక్తి భావన భగవత్ ప్రేమకు సహకరిస్తుంది సుమా. ఇందులో చాలా రకాల ఉదాహరణలు చెప్పారు. ఈ ఉదాహరణలన్నింటి మధ్య వైవిధ్యం తప్ప వైరుధ్యం లేదు. ఒక్కొక్కరి మనస్తత్వానికి ఒక్కొక్క మార్గం సరిపోతుంది. కాబట్టి ఒకరి భక్తి అంకోలం నిజ బీజ సంతతి, ఊడుగు చెట్టు గింజలు తల్లి చెట్టును అతుక్కున్నట్లుగా ఆ ఉదాహరణకు సరిపోయే విధంగా ఇతని మనస్తత్వం ఉండొచ్చు. మరో భక్తుడి మనస్సు అయస్కాంత ఆకర్షణలకు లోబడి అతుక్కుపోయే, తాను అయస్కాంతంగా మారిపోయే ఇనుప సూది లాంటి మనస్సు ఉండొచ్చు. మరొక భక్తుడికి సాధ్వీమణి అయిన ఇల్లాలు, పతివ్రత అయిన ఇల్లాలు తన భర్తను గురించే నిరంతరం ఇలా ఆలోచిస్తుందో అలా దైవ చింతన తప్ప వేరొక్కటి లేని స్థితిలో మరొక భక్తుడి మనస్సు ఉండొచ్చు. దైవ భావనతో పెనవేసుకుపోయిన స్థితిలో పూలతీగ చెట్టును అల్లుకున్నట్లుగా, అసలు చెట్టు కనపడకుండా మొత్తం అంతా పూలు పూలతీగ మాత్రమే కనపడేటంతగా అల్లుకున్నట్టుగా నిరంతరం ఇదే ఆలోచన తదేవాలోకయతి తదేవ చింతయతి అంటారు నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి. అదే ఆలోచిస్తూ ఉంటాడు, అదే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అతని కళ్ళల్లో ఆ దైవమే కనపడుతూ ఉంటాడు, ఎదురుగా ఉన్నది ఏది కనిపించదు. పాండురంగడి కథలో, భక్త తుకారాం కథలో పాండురంగడు నిరంతరం పాండురంగడి తప్ప ఇంకో ఆలోచన లేదు ఆ తుకారాం. ఓనాడు రొట్టె ముక్క కరుచుకుపోతోంది కుక్క, పాకెట్లో పెట్టిన రొట్టె ముక్క. పాండురంగడు నేతిగిన్నె పట్టుకుని పరుగులు తీస్తున్నట్ట. ఒరే తుకారాం, ఆ కుక్కను చూసి పాండురంగడే అనుకుని పాండురంగడి చింతన తప్ప మరొకటి లేదు కాబట్టి కుక్క పిల్ల కనపడలేదు, పాండురంగడే కనిపిస్తున్నాడు. పాండురంగా నెయ్యి లేకుండా రొట్టె తింటావేమిరా, నెయ్యి తీసుకొస్తున్నాను అని నేతిగిన్నె పట్టుకుని పరిగెత్తాడు. నిరంతర చింతన ఈ లక్షణం అన్నమాట. ఇలా శివుడిలో లీనమైపోయి దివ్య జీవనాన్ని సాగిస్తాడు. తన జీవ లక్షణాన్ని కోల్పోయి భక్తుడు నిరంతరం అదే ధ్యాసలో ఉంటాడు. అందువల్ల ఒకే భక్తుడి మనస్సులో వివిధ దశలుగా కూడా వీటిని అనుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకమైన మానసిక స్థితి ఉంటుంది. రామకృష్ణ పరమహంస చరిత్రలో మనకు కనపడుతుంది. రామకృష్ణ పరమహంసలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకమైన భక్తి భావం వ్యక్తమవుతూ ఉండేది ఆయన సాధనలో. అందువల్ల ఇన్ని విధాలుగా మానవుడి మనస్సు భగవంతుడికి అతుక్కుని ఉంటే, అల్లుకుని ఉంటే, అంటుకుని ఉంటే, లీనమై ఉంటే, నిరంతర చింతనతో ఉంటే ఆ స్వభావాన్ని, ఆ లక్షణాన్ని, ఆ విధానాన్ని, ఆ ప్రక్రియను భక్తి అనవచ్చు అని భక్తికి ఒక మంచి నిర్వచనం చెప్పారు ఆదిశంకరులు ఈ శ్లోకం. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ
నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిచ్యుచ్యతే. భక్తికి ఈ విధంగా ఒక అద్భుతమైన నిర్వచనాన్ని మంచి మంచి ఉదాహరణలతో వివరించి ఆ తర్వాత ఆదిశంకరులు 62వ శ్లోకంలో భక్తి ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, భక్తి ఏం చేస్తుంది అంటే భక్తుడిని రక్షిస్తుంది. భక్తుడిని భగవంతుడు రక్షించడం సరే, అసలు భక్తి భావమే భక్తుడికి రక్షణ కలిగిస్తుంది. భక్తి భావం కలిగిందా అతడు రక్షణ పొందినట్టే. భగవంతుడు వచ్చి రక్షించవలసిన అవసరం లేదు. ఈ భక్తుడి మనస్సులో భక్తి భావన ఉంటే చాలా, భావమే అతడికి రక్షా కవచమై ఉంటుంది సుమా అనే భావాన్ని చాలా అందంగా చెప్పారు. ఎలా రక్షిస్తుంది భక్తి భక్తుణ్ణి అంటే, భక్తుడు బిడ్డ భక్తి భావం తల్లి బిడ్డకు ఎన్ని విధాల ఉపచారాలు చేసి రక్షణ కలిగిస్తుందో, భక్తి భావం భగవంతుడికి భగవంతుడి విషయంలో అన్ని విధాలైన భావాలను కలిగించి చక్కని రక్షణ ఇచ్చి నిరంతరము ఈ భక్తి భావము ఇలాగే పెంపొందడానికి వీలైన పరిస్థితులను కల్పిస్తుంది సుమా అని చక్కని ఉదాహరణ చెప్పారు. దేవ ఆనందాశ్రుభిరాతనోతి పులకం ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతచ్ఛాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. దేవ భక్తిజననీ ఆనందాశ్రుభిః పులకం ఆతనోతి నైర్మల్యతః ఛాదనం ఆతనోతి వాచా శంఖ ముఖస్థితైః చరిత్రామృతైః జఠరాపూర్తిం ఆతనోతి రుద్రాక్షైః భసితేన చ వపుషో రక్షామాతనోతి భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తార్భకం రక్షతి. భక్తికి నిర్వచనం చెప్పిన ఆదిశంకరులు ఈ శ్లోకంలో భక్తుడికి లభించే రక్షణను, పోషణను, లాలనను వివరించారు. భక్తిభావం భగవంతుడి పట్ల భక్తుడి హృదయంలో ప్రవేశించగానే ఆ భక్తుడిని భగవంతుడు రక్షిస్తాడని మనం అనుకుంటాం. భగవంతుడు రక్షించడం సరే, భగవంతుడితో పాటు భక్తి కూడా రక్షిస్తుంది అంటున్నారు ఆదిశంకర్. ఎందుకని అంటే భక్తుడికి తల్లి భక్తి బిడ్డ భక్తుడు అనమాట. తల్లికి మరో పని ఉంటుంది, మరో ఆలోచనే ఉంటుంది, మరో ధ్యాసే ఉంటుంది, మరో కార్యక్రమమే ఉంటుంది. నిరంతరం బిడ్డ సంరక్షణ చూడడం మాత్రమే తల్లి స్వభావం. అలాగే భక్తి కూడా తన బిడ్డ అయిన భక్తుడిలో ఈ భక్తి భావము స్థిరంగా నిలబడడానికి వీలుగా కావలసిన అన్ని ఉపచారాలు చేసి రక్షణ కలిగిస్తుంది. తల్లి తన బిడ్డకు లాలన, పాలన, పోషణ, రక్షణ కలిగించినట్లుగా భక్తి జనని కూడా భక్తుడు అనే తన బిడ్డకు ఇవన్నీ కలిగిస్తూ కంటికి రెప్పలా కాపాడుతుంది అని వివరిస్తున్నారు జగద్గురువులు ఈ శ్లోకంలో. ఏం చేస్తుంది తల్లి బిడ్డ విషయంలో? ఏం చేస్తుంది భక్తి అనే తల్లి భక్తుడు అనే బిడ్డ విషయంలో అంటే, ఆనందాశ్రుభిరాతనోతి పులకం ఆనందాశ్రుభిః పులకం ఆతనోతి ఆనంద బాష్పాలతో ఒంటిపై పులకింతలు కలిగే విధంగా చేస్తుందంటే రోమాంచం వస్తుంది, ఒంటి మీద వెంట్రుకలు గగురు పొడుస్తాయి. ఆ భక్తిభావ పారవస్యంలో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. భక్తి అనే తల్లి ఈ పని చేస్తుంది అంటున్నారు. లోకంలో సాధారణంగా తల్లి ఏం చేస్తుందంటే బిడ్డకు స్నానం చేయిస్తుంది. భక్తి అనే తల్లి భక్తుడనే తన బిడ్డకు స్నానం చేయించడం ఎలా చేయిస్తుంది అంటే ఆనంద బాష్పాలతో పులకింతలు అనే స్నానం కలిగిస్తుంది. భక్తి కలగగానే ఆనంద బాష్పాలు వస్తాయి, పులకించిపోతూ ఉంటాడు నిరంతరం.
ఇది మనస్సుని ప్రక్షాళనం చేసే గొప్ప స్నానం. భక్తి జనని ఆ పని చేస్తుంది సుమా. ఆనందాశ్రువులతో చేయించే ఈ స్నానం వల్ల భక్తుడు సుస్నాతుడవుతాడంటే పవిత్రుడవుతాడు. మాలిన్యం తొలగిపోతుంది మనస్సు నుంచి. భక్తి వల్ల కలిగే ఆనంద బాష్పాలతో భక్తుడి మనస్సులోని మాలిన్యమంతా ప్రక్షాళనమై అతడు ప్రశాంత స్థితిని అనుభవిస్తాడు. లోకంలో ఏ తల్లి అయినా తన బిడ్డను చూసుకుని మురిసిపోతుంది. అంతులేని ఆ వాత్సల్యం ఆమె కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాల రూపంలో వెలువడుతుంది. ఆ బిందువులు ఒంటి మీద పడగానే బిడ్డకు గగుర్పాటు కలుగుతుంది. తల్లి పులకించిపోయి ఆనందంతో వదిలే కన్నీటి బిందువులు, ఆనంద బాష్పాలు బిడ్డ మీద పడితే వాడికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాగే భక్తి జనని వెల్లడించే ఆనంద బాష్పాలతో భక్తుడు పులకింత పొందుతాడు. అలాంటి దివ్య ఆనంద పారవస్య స్థితి భక్తిలో కలుగుతుంది. అందువల్ల భక్తుడి హృదయం కల్మషరహితం అవుతుంది. అంతకు పూర్వం అతడిలో ఏమైనా లోపాలున్నా, పాపాలున్నా, ఇంకా చెప్పాలంటే తాపాలున్నా అన్నీ ఉపశమిస్తాయి, అన్నీ కరిగిపోతాయి. భక్తి వల్ల మనస్సు నైర్మల్యాన్ని పొందుతుంది. పొందితేనే అది భక్తి, లేకపోతే కాలక్షేపం. తల్లి తన బిడ్డను ఒడిలోకి తీసుకుని ఆనందాశ్రువులతో చూస్తూ ఉంటే అప్పటి వరకు ఏడుస్తున్న బిడ్డ కూడా ఏడుపు మాని కిలకిల నవ్వుతాడు తల్లి వంక చూసి. ఆ తల్లి స్పర్శ, ఆ తల్లి చూపు, ఆ తల్లి కన్నుల్లో కనపడే ఆనంద బాష్పాలు ఆ బిడ్డకు ఏమి తెలుసో, ఆ దివ్య అనుబంధం ఎంత గొప్పదో, అనిర్వచనీయమైన ఆనందంలో ఆ పసివాడు పరమ పావనుడైపోతాడు. ఇది భక్తి కలిగించే మొట్టమొదటి సంరక్షణ. ఈ లాలనలో పాలనే కాదు, క్షాళన కూడా ఉంది. బిడ్డ బాగోగులు చూసుకోవడంతో పాటు బిడ్డ మనస్సులోని లోపాలను సరిచేసే లక్షణం కూడా ఉంది. భక్తికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే భక్తి భావంతో కన్నీరు వదలాలి. ఆనంద బాష్పాలు, దుఃఖాశ్రువులు, పశ్చాత్తాపాశ్రువులు తన నుంచి వదిలినప్పుడు మాత్రమే భగవంతుడికి మనస్సు చేరువ కాగలిగే అవకాశం ఉంటుంది అని ప్రాచీన కవులు చెప్పారు, ఆధునిక కవులు మనవి చేశారు. కురియుమురా కన్నీటిని మరి మరి విలపింపుమురా, సరముగూర్చి పరమేశుడే దాల్చునురా పాపి అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. భక్తి జనని కారణంగా బిడ్డ అయిన ఆ భక్తుడిలో కలిగే ఈ ఆనంద పారవస్య బాష్పాలు ఆ బిడ్డను కల్మష రహితుణ్ణి చేసి దైవానుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తారు. అందుకే భావకవులందరూ అనురాగాన్ని ప్రణయాన్ని భక్తితో మేళవించి చెప్పారు. పెదమెత్త నౌటకై సొదగుందరా, అంత మదిగల అహమ్మెల్ల వదలిపోవునురా అన్నారు బసవరాజు అప్పారావు గారు. భక్తి జనని బిడ్డకు ఆనంద స్నానం చేయిస్తుంది. ఇప్పుడు కలిగే ఆనందం, ఆనంద బాష్పాలు సాటిలేనివి. కవులందరూ, ప్రవక్తలందరూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. నయనం గళదశ్రుధారయా వదనం గద్గదరుధయా గిరా పులకై నిశితం వపు కదా తవ నామ సంగ్రహణే భవిష్యతి. చైతన్య మహాప్రభు అంటాడు, నయనం గళదశ్రుధారయా, కళ్ళ వెంట ఆనంద బాష్పాలు అదే పనిగా ఒక ధారాపాతంగా వస్తూ ఉంటే, వదనం గద్గదరుద్ధయా గిరా, నయనం గళ అశ్రుధారయా వదనం. అప్పుడే వస్తాయి కదా చూస్తున్నా. నిరంతరము అశ్రుధారలు కారుస్తున్న ముఖంతో ఉంటుంది, కళ్ళతో ఉంటుంది. ఆ ముఖం వంక చూస్తే ఎప్పుడూ కళ్ళలో నుంచి ఆనందాశ్రువులు అలా జాలువారుతూనే ఉంటాయి. గద్గద రుద్ధయా గిరా, కంఠం గద్గదమైపోతుంది, మామూలుగా మాట రాదు. ఆనంద పారవస్యం అతడి మాటను అడ్డుకుంటుంది. పులకై నిశితం వపు, ఇక శరీరం చూస్తే ఎలా ఉంటుంది అంటే శరీరం అంతా పులకింతలు కలుగుతూ ఉంటాయి, ఏదో తెలియని ఆనందం. ప్రహ్లాదుడి భక్తిని వర్ణిస్తూ పోతన్న గారు భాగవతంలో ఆ ప్రహ్లాదుడు ఈ చేష్టలన్నీ ప్రకటించాడు. ఒక చోట ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడట, ఒక చోట గంతులు వేస్తూ ఉంటాడట. పరమాత్ముడనే గొప్ప నిధానాన్ని కనుక్కున్నాను నేను, ఉబ్బి గంతులు అయిచూను ఒక్క చోట. ఇలాంటి ఆనంద పారవస్య స్థితి యొక్క వైభవాన్ని పోతన్న గారు రసరమ్యంగా వర్ణించారు భాగవతం సప్తమ స్కంధం. కదా తవ నామ సంగ్రహణే భవిష్యతి. చైతన్య మహాప్రభు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, ఈ లక్షణాలన్నీ ఎప్పుడొస్తాయి అంటే నిన్ను చూస్తే కాదు, నిన్ను సమీపిస్తే కాదు, నీ పేరు వింటే చాలు. నీ పేరు విన్నంత మాత్రమే స్వామి కన్నుల వెంట ఆనంద బాష్పాలు,
ముఖంలో ఆ దివ్యమైన భావం, కంఠం రుద్ధం కావడం, ఒట్టిండా పులకింతలు కలగడం, ఈ దివ్య ఆనంద పారవస్య స్థితి అంటే యథార్థమైన భక్తి పారవస్యం నాకు ఎప్పటికి కలుగుతుందో కదా. చాలా గొప్ప భావన. భక్తులందరూ, భక్త కవులందరూ ఈ భావాన్ని అన్ని యుగాల్లోనూ అన్ని కాలాల్లోనూ వర్ణించారు. ఆధునిక కాలంలో తనువెల్లన్ పులకాంకితం వై మనస్థైర్యంబు నీరై గళంబున డగుత్తిక భారమై కనుల నిర్ముక్తాశ్రుపూరంబులు ఉప్పెనలై చేతులు సంభ్రమాతిశయ నిర్వీర్యంబులైపోవ నిన్ మనసారంగని మ్రొక్కు భాగ్యమిడుమమ్మా జన్మ ధన్యంబగున్ అంటారు డాక్టర్ నారపరాజు శ్రీధరరావు అనే కవి. తనువెల్లన్ పులకాంకితం వై, శరీరం అంతా పులకింతలు, మనస్థైర్యంబు నీరై, మనస్సుకు నిలకడ ఉండదు, అది కరిగిపోయి నీటిలాగా ప్రవహిస్తూ ఉంటుంది పరమేశ్వరుడి సన్నిధానాన్ని. గళంబున డగ్గుత్తిక భారమై, గొంతులో గాద్గద్యం ఏర్పడుతుంది, అందువల్ల మాట బరువుగా వస్తుంది. కనుల నిర్ముక్త అశ్రుపూరంబులు ఉప్పెనలై, కళ్ళలో ఆనందాశ్రువులు ఉప్పెనల్లా వస్తూ ఉంటాయి. చేతులు సంభ్రమాతిశయ నిర్వీర్యంబులైపోవ, భగవంతుడు నాకు కనిపించాడు, భగవంతుడి పేరు విన్నాను, తన ఇష్టదైవాన్ని గురించిన స్మరణ కలిగిన మరుక్షణం ఈ చేతులు ఒక ఆనంద పారవస్యాన్ని పొంది ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉంటాయి. ఇలాంటి స్థితి మనస్సుకు కలిగినప్పుడు, నిన్మనసారంగని, నిన్ను చూసినప్పుడు ఈ దివ్యమైన ఆనంద పారవస్య స్థితి నాకు కలిగి నీకు నమస్కారం చేసి నిన్ను దర్శించగలిగే భాగ్యం నాకు ప్రసాదించు తల్లి, ఈ జన్మ ధన్యమవుతుంది అన్నారు నారపరాజు శ్రీధరరావు. ఇది భక్తుడి లక్షణం. భక్తుడైన ప్రతి భక్తుడు ఇలాగే ఆలోచిస్తాడు. అందుకని కవులందరూ భక్తి భావం యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు ఈ మాటలే చెప్పారు. వీటన్నిటికీ మూలం జగద్గురువులైన ఆదిశంకరుల భావం. నారాయణుని దివ్య నామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు అంటారు పోతన్న గారు. భగవంతుడి పేరు వింటే ఎవరి మనస్సు కరిగిపోదో వారి మనస్సు కాదు, ఒట్టి బండరాయి సుమా. తన ఇష్టదైవం పేరు వింటే చాలు మనస్సు కరిగిపోయి ఆనంద బాష్పాలు కురవాలి. ఇది భక్తికి లక్షణం, ఇది భక్తుడి స్వభావం. అందుకే త్యాగరాజ స్వామి వారు చమత్కారమైన మాట అన్నారు. రోమాంచమనే ఘనకంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ళయు, రామనామమనే వరఖడ్గము కలిగిన వాడై బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ. బంటుకి ఒక బిళ్ళ బంట్రోత్ అంటారు, ఒక బిళ్ళ ఉంటుంది ముద్ర, ఒక చొక్కా తొడుక్కుని ఉంటాడు, ఈ ప్రత్యేకమైన వేషధారణతో ఉంటాడు. ఈ లక్షణాలన్నీ ఎలా ఉండాలి అంటే అవి పరమాత్మ సంబంధంగానే ఉండాలి. ఒంటి మీద చొక్కా తొడుక్కోవడం కాదు, పులకింతలే వస్త్రంగా ఉండాలి. రామభక్తుడు అనే ముద్ర ఉండాలి, అది ముద్ర బిళ్ళ. రామనామం అనే ఖడ్గం చేత్తో పట్టుకుండాలి, బంటులో తల పట్టుకుంటాడు. ఇలా ఉన్న బంటును నేనై బంటు రీతి కొలువు ఏవయ్యా, నీ కొలువు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని సేవా భావ తత్పరతతో భక్తి భావంలో పులకించిపోయే స్థితిని ప్రసాదించమని త్యాగరాజ స్వామి వారు ప్రార్థించారు. పొయ్యలు మీర నడలుగల్గు సరస్సుని సదా కనుల చూచుచు పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గల్గువారు ఎందరో మహానుభావులు అంటారు త్యాగరాజ స్వామి. అందువల్ల ఆనంద బాష్పాలు నిరంతరం స్రవిస్తూ ఉండడం అనేది భక్తిలో పరాకాష్ఠ స్థితికి ఒక లక్షణం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, ఆనందాశ్రుభి పులకం ఆతనోతి. తరువాత చెప్పిన మాట నైర్మల్యతఛాదనం ఆతనోతి. సరే, ఆనందాశ్రువులతో భక్తి అనే తల్లి భక్తుడనే బిడ్డకు స్నానం చేయిస్తుంది అని అనుకున్నాం. స్నానం చేయించాక తల్లి ఏం చేస్తుంది? శుభ్రమైన వస్త్రాలతో తుడిచి బిడ్డకు మంచి దుస్తులు తొడిగి ఈగలు దోమలు మొదలైనవి ముసరకుండా పైన మెత్తని వస్త్రం కప్పుతుంది. చలి బాధ లాంటివి లేకుండా ఉండడానికి మంచి దుప్పటి కప్పుతుంది. స్నానం చేయించాక మళ్ళీ బిడ్డకు ఏ విధమైన మాలిన్యము సోకకుండా, ఏ విధమైన అసౌకర్యము తాకకుండా మంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే భక్తి జనని తన బిడ్డకు అంటే భక్తుడికి పవిత్రమైన
నిర్మలమైన సాత్వికమైన భావాలను కలిగించి తద్వారా భక్తి భావం నుంచి దూరం కాకుండా ఉండి నిరంతరం పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన అర్హతను కలిగించి రక్షణ కలిగిస్తుంది. ఈ పవిత్రత ఎన్నడూ జారిపోకుండా రక్షణ ఏర్పాటు చేస్తుంది. అందుకని నైర్మల్యతశ్చాదనం ఆతనోతి. ఆ తర్వాత బిడ్డని అలా రక్షణ కలిగించి మంచి దుస్తులు వేసి తల్లి చేసే పని ఏంటంటే పాలు పడుతుంది. పాలు ఎలా పడుతుంది? పెద్ద గిన్నెలో ఉన్న పాలు సరాసరి పిల్లవాడు తాగలేడు. అందుకని చిన్న పాత్రలోకి వస్తుంది. ఆ పాత్ర కూడా ప్రాచీన కాలంలో అయితే ఒగ్గు గిన్నెని, కొమ్ము చెంబని ఉండేవి. అంటే ఆ గిన్నె చివరి భాగం ఓ శంఖం, ఓ మొనదేరిన శంఖం వలె ఉంటుందన్నమాట. ఆ సన్నని ధారలో నుంచి, ఆ దారిలో నుంచి సన్నని ధారగా ఆ పాలు బిడ్డ స్వీకరిస్తాడు ఇబ్బంది లేకుండా. ఒక్కసారిగా పెద్ద గిన్నెతో తాగలిగే వయస్సు లేదు కాబట్టి ఆ పని చేస్తుంది తల్లి. వాచా శంఖముఖ స్థితైశ్చ జఠరాపూర్తిం ఆతనోతి. పెద్ద గిన్నెలోని పాలు చిన్న పాత్రతో పట్టిస్తుంది. ఆ చిన్న పాత్ర ఎలాంటిది అంటే శంఖముఖ పాత్ర. దాని ముందు భాగం శంఖం ముందు భాగంలా ఉంటుంది. చిన్న పిల్లవాడు పాలు తాగడానికి వీలుగా బిడ్డ ఆకలి తీర్చి కడుపు నింపుతుంది తల్లి. పాత్ర అంటే శంఖముఖ పాత్ర అంటే పూర్వం ఉగ్గు గిన్నె, కొమ్ము చెంబు కిందటి తరం వాళ్లకు బాగా పరిచయమైన వస్తువులు ఇవి. ఈ తరం వాళ్ళకి ఇవి తెలియకపోవచ్చు, కానీ పిల్లలకు పాలు పట్టించేందుకు పాల పీకలున్న చిన్న చిన్న సీసాలు ఈ తరం వాళ్ళు కూడా వాడుకునేవారు. కిందటి తరంలో వెండి ఉగ్గు గిన్నెతోనో కొమ్ము చెంబుతోనో పాలు పట్టించేవారు తల్లులు. ఒకేసారి పెద్ద పాత్రతో సరాసరి తాగడం పసిపిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం ఆ ఆవు పాలు కొంచెం కొంచెం చిన్న శంఖముఖ పాత్రలో పోసి బిడ్డకు పట్టించి కడుపు నింపడం తల్లి యొక్క లక్షణం. అలాగే భక్తి అనే తల్లి ఏం చేస్తుంది అంటే తన బిడ్డ అయిన భక్తుడికి పాలు కాదు అమృతాన్నే అందిస్తుంది. అమృతం ఇప్పుడు పాలు పెద్ద గిన్నెలో చాలా ఉన్నట్టుగా శివ చరిత్ర అనే అమృతం అనంతంగా ఉంది. వేదాల్లో శివుడి తత్వం ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది, కావ్యాల్లో ఉంది. ప్రపంచం అంతా శివతత్వం నిండిపోయింది. కానీ చిన్న చిన్న మాటలుగా, చిన్న చిన్న కథలుగా భక్తి భావం వల్ల ఎప్పుడైతే భక్తి భావం ఇతని మనస్సులో ఏర్పడిందో భక్తి అనే తల్లి ఏం చేస్తుందంటే ఆ శివ సంబంధమైన చిన్న చిన్న కథలు తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగిస్తుంది. అంటే ఆ చిన్న చిన్న కథలు అనే శంఖముఖ పాత్రతో శివచరిత్ర అనే అమృతాన్ని ఆస్వాదింపజేస్తుంది. శివచరిత్ర తెలియాలి అంటే ఒక్కసారిగా అంత చరిత్ర తెలుసుకోవడం కష్టం చిన్నవాడు. అందుకని చిన్న చిన్న కథలుగా ఓ తిన్నడి కథ చెప్పి, ఓ సిరియాళుడి కథ చెప్పి, చిన్న చిన్న కథల రూపంలో భక్తుడి మనస్సులో భక్తి భావం మరింత పెరగడానికి వీలుగా శివచరిత్ర అనే అమృతాన్ని శంఖముఖ పాత్రతో తల్లి వలె పట్టిస్తుంది, బిడ్డకు అందే విధంగా ఏర్పాటు చేస్తుంది తల్లి. చిన్న చిన్న కథలుగా శివ మహిమామృతాన్ని లాలనగా అందిస్తుంది తల్లి. భక్తుడిలో భక్తిభావం పట్ల, తన ఇష్టదైవం పట్ల ఆసక్తిని పెంపొందింపజేస్తుంది, సంతృప్తి కలిగిస్తుంది. ఆ బిడ్డ మనస్సులో శివప్రీతి పెరుగుతుంది. భక్తి వల్ల ఆసక్తి కలిగి నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న కథలుగా, గాథలుగా శివతత్వాన్ని భక్తుడు అర్థం చేసుకోగలుగుతాడు. ఒక్కమారుగా వేదోపనిషత్తులో, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు వంట పట్టించుకోవడం సామాన్యుడైన భక్తుడికి ప్రాథమిక దశలో సాధ్యమయ్యే విషయమేనా? పసిపిల్లవాడు పెద్ద పాత్రతో ఒకేసారిగా పాలు ఎలా తాగలేడో అప్పుడే భక్తి భావంలో అడుగుపెట్టిన భక్తుడు ఒక్కసారిగా వేదాలో, ఉపనిషత్తులో, శాస్త్రాలో వాటి విశేషాలు తెలుసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని తల్లి చిన్న ఉగ్గు గిన్నెతో పాలు పట్టించినట్లుగా చిన్న చిన్న కథలతో నెమ్మది నెమ్మదిగా అనంతమైన శివ మహిమా తత్వాన్ని, అతి విస్తృతమైన శివచరిత అమృతాన్ని, ఆ శివతత్వం గాఢమైన దాన్ని నెమ్మది నెమ్మదిగా అందిస్తూ ఉంటుంది తల్లి. శివచరిత్ర అసాధారణం, శివతత్వం సామాన్యమా? ఎన్నాళ్ళు చెప్పినా, ఎన్నేళ్లు చెప్పినా, ఎన్ని శతాబ్దాలు చెప్పినా, ఎన్ని సహస్రాబ్దాలు చెప్పినా తరగనంత ఉంది, అంత నిధి శివచరిత్ర అమృతం. కాటుక కొండనే సిరాగా చేసుకుని సముద్రం అనే పాత్రలో ఆ సిరా నింపుకుని కల్పవృక్షం కొమ్మని తీసుకొచ్చి దాన్ని లేఖినిగా అంటే కలంగా అమర్చుకుని భూమినంతటినీ కాగితాలుగా చేసుకుని స్వయంగా చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఎల్లకాలము రాసినా కూడా పరమేశ్వర
నీ గుణగణాలు, నీ వైభవం పూర్తిగా అందించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకా చెప్పాల్సింది మిగిలిపోయే ఉంటుంది. ఎల్లకాలము రాస్తోంది. రాసేది ఎవరు? సరస్వతీదేవి. ఓ పెద్ద పాత్ర సిద్ధం చేసుకుంది. ఏమిటా పాత్ర? అంటే సముద్రం అనే పాత్ర. సముద్రం అంత సిరా ఉందన్నమాట. కాటుక కొండని సిరాగా చేసుకుంది. మరి దేంతో రాస్తుంది అంటే ఎప్పటికీ అరిగిపోని, విరిగిపోని, తరిగిపోని, కరిగిపోని కలమది కల్పవృక్ష శాఖ. మరి దేని మీద రాస్తోంది? భూమినంతటిని కాగితాలుగా చేసుకుంది. ఇంత రాస్తే కూడా ఇంకా నీ చరిత్ర మిగిలే ఉంటుంది సుమా అన్నాడు పుష్పదంతుడు శివ మహిమ్న స్తోత్రంలో. అంతటిది శివ చరితామృత వైభవం. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే. అసితగిరి సమం కాటుక కొండతో సమానమైన, సింధు పాత్రే సముద్రం అనే పాత్రలో, సురతరు వర శాఖ లేఖిని కల్పవృక్షం కొమ్మ తనకు కలంగా, పత్రం ఉర్వీ భూమండలమంతా తాటాకులుగా కాగితాలుగా, లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం ఎల్లకాలము సరస్వతీదేవి రాస్తూనే ఉంటే, రాయడం ప్రారంభించి అలా రాస్తూనే ఉంది సరస్వతీదేవి. అయినా కూడా తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి, అయినా కూడా నీ గుణగణాలు, నీ వైభవం, నీ మహిమ, నీ లీలలు, నీ తత్వం, నీ చరిత్ర అయిపోయేది కాదు సుమా, పూర్తిగా అందించడం సాధ్యమయ్యే విషయం కాదయ్యా అన్నాడు. భక్తి జనని ఏం చేస్తుంది అంటే భక్తుడికి అంత విస్తృతమైన, అంత అనంతమైన, అంత గాఢమైన, అంత అద్వితీయమైన దివ్య కథా వైభవాలను చిన్న చిన్న కథలుగా, పెద్ద పాత్రలో నుంచి చిన్న కొమ్ము చెంబులోకి పోసి పాలు పట్టినట్టుగా ఆ శివలీలలను, శివ మహిమలను చిన్న చిన్న కథలుగా తెలుసుకునేలాగా ఆసక్తి కలిగిస్తుంది. వేద శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో శివతత్వ అమృతం దాగి ఉంటే ఆ దాగి ఉన్న అమృతతత్వాన్ని తన బిడ్డ తెలుసుకోవడానికి వీలుగా కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఆ భక్తుడి హృదయం శివుడికి మరింత దగ్గర కావడానికి అనువుగా చిన్న చిన్న కథలు పట్ల ఆసక్తి కలిగేట్టు చేస్తుంది భక్తి. అంటే భక్తి ఎప్పుడైతే కలిగిందో శివుడి కథ తెలుసుకుందాం, ఈ లీలా మహిమ విశేషాలు అర్థం చేసుకుందాం అనే ఆసక్తి కలుగుతుంది అనమాట. భక్తి అనే తల్లి చేసే పని. అప్పుడు ఆ బిడ్డ అయిన భక్తుడి మనస్సు శివతత్వంతో నిండి ఉంటుంది, శివతత్వ భరితం అవుతుంది. ఒకసారి భక్తులను రక్షించిన కథలు చెప్తుంది తల్లి. ఏం చేస్తుందంటే బిడ్డకి, మరోసారి హాలాహల భక్షణ వృత్తాంతం, ఇంకోసారి మార్కండేయుడి కథ, ఇంకోసారి సిరియాళుడి కథ, ఇంకోసారి తెన్నడి కథ, ఇలా రకరకాలైన కథలను తెలుసుకుంటూ భక్తుడి హృదయం శివుడి పట్ల ఆసక్తి కలిగించుకుంటుంది, శివుడికి దగ్గర అవుతుంది క్రమంగా. ఈ తల్లి చేసే పని, భక్తి అనే తల్లి కూడా భక్తుడికి ఈ పనే చేస్తుంది అని వాచా వాక్కులతో చేస్తుంది ఈ పని. కాబట్టి వాచా శంఖముఖై స్థితైశ్చ జఠరాపూర్తిం ఆతనోతి, బిడ్డ ఆకలిని తీరుస్తుంది తల్లి, భక్తుడి ఆసక్తిని నెరవేరుస్తుంది భక్తి జనని. ఆ తరువాత రుద్రాక్షైర్భసితేన వపుషో రక్షాం ఆతనోతి. ఈ ఆతనోతి అనే క్రియ ప్రతి పదబంధానికి మనం అనుబంధంగా చెప్పుకోవాలి. బిడ్డ నెత్తిలో ఉలిక్కిపడి కలవరిస్తూ ఉంటాడు, కలత చెందుతూ ఉంటాడు. వెంటనే తల్లి ఏం చేస్తుందంటే రుద్రాక్షలు, తాయెత్తులు, రక్షరేకులు వంటివి కడుతుంది, విభూతి పెడుతుంది, రక్షణ కలిగిస్తుంది, దృష్టి దోషం కలగకుండా చేస్తుంది. భక్తి భావనలో ఉన్న భక్తుడు విభూతి, రుద్రాక్షల వంటివి ధరించి నాస్తిక భావాలనే చీడ పీడలను సోకకుండా రక్షణ పొందే ఏర్పాటు భక్తి వల్ల లభిస్తుంది. భక్తి అనేది కలిగితే ఈ విధానం అలవాటు అవుతుంది. దీనివల్ల ఎన్నడూ నాస్తికత్వం అతని మనస్సులో ప్రవేశించకుండా దైవం పట్ల అఖండమైన ఈ పరిపూర్ణ విశ్వాసం ఇలాగే నిలబడి ఉండడానికి అవకాశం కలుగుతుంది అంట. అయితే విభూతి రేఖలు ధరించడం, రుద్రాక్షమాలను ధరించడం ఇవన్నీ ప్రాథమికమైన బాహ్య సంకేతాలు. ఇవి అవసరమా? బాహ్య సంకేతాలతో పని ఏమిటి? బాహ్యమైన చిహ్నాలు కావాలా భక్తికి అంటే? ప్రాథమిక దశలో మనస్సు భక్తి వైపు, భగవంతుడి వైపు ఉన్ముఖం కావడానికి ఇవి దోహదం చేస్తాయి. అక్కడ అవసరం. ఒక క్రమశిక్షణను ప్రోత్సహిస్తాయి ఇవన్నీ. వీటి వల్ల క్రమంగా మనస్సు భగవంతుడికి దగ్గరై
భగవంతుడితో లీనమైపోయి భగవంతుడిలోనే ఉండిపోతే ఇంకా ఈ చిహ్నాలతో అప్పుడు పని లేదు. కానీ ప్రాథమిక దశలో మాత్రం అవసరమే. అందుకని మన సంప్రదాయంలో ఏమన్నారంటే దిక్ భస్మరహితం కాలం దిగ్రామం అశివాలయం దిగ్జీవనం అనీషాద్యం దిగ్విద్యా అశివాత్మకం. నుదుట విభూతి, గ్రామంలో శివాలయం, జీవనంలో ఈశ్వర సేవ, తాను నేర్చిన విద్యలో శివతత్వం చాలా అవసరం. అవి లేకపోతే వాటికి సార్థకత లేదు. నుదుట తప్పనిసరిగా విభూతి రేఖలు ఉండవలసిందే. గ్రామం అంటే అందులో శివాలయం ఉండి తీరాలి. నీ జీవితంలో ఈశ్వర సేవ, ఈశ్వర భక్తుల సేవ ఉండి తీరాలి. నీవు నేర్చిన విద్య శివతత్వానికి చెందినదై ఉండాలి. అందుకే అక్షరాభ్యాసం చేసేప్పుడు మొట్టమొదటి మాటే ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మాటతోనే జ్ఞానప్రదాత అయిన పరమేశ్వరుని తలుచుకుంటూ అక్షరాభ్యాసం చేసే సంప్రదాయం మన దేశంలో ఉంది. మన దేశంలో అక్షరాభ్యాసం చదువు కేవలం పొట్టకూటికి సంబంధించింది మాత్రమే కాదు. ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకోవడానికి కూడా విద్య వినియోగపడాలి. బ్రతుకు తెరువు మాత్రమే కాదు, బ్రతుకు యొక్క పరమార్థాన్ని కూడా అందించేది విద్య అని నమ్మిన వాళ్ళు భారతీయులు. అందుకని అక్షరాభ్యాసం కేవలం అక్షరాలు దిద్దుకోవడం, భాష తెలుసుకోవడం కాదు, అక్షర పరబ్రహ్మ తత్వాన్ని అభ్యాసం చేయడానికి. అందుకే దాని పేరు అక్షరాభ్యాసం అని పెట్టారు. అందువల్ల విద్యకు ప్రధానాంశం శివతత్వ అవగాహన. ఆ శివతత్వ అవగాహన లేకపోతే విద్య విద్యే కాదు సుమా. శివుణ్ణి అర్థం చేసుకోని వాడి విద్య విద్య కాదు. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అంటారు ప్రహ్లాదుడు పోతన్న గారి భాషలో. అందుకని విష్ణుభక్తి, శివభక్తి, భగవంతుడి యందు భక్తి భావం, భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే వాడి జన్మ వ్యర్థం అనే భావాన్ని ఆ విశేషాలు చెప్పారు. అందుకని తల్లి ఎలా అయితే విభూతి కట్టి, రక్షరేఖలు కట్టి, రుద్రాక్షలు కట్టి, తాయెత్తులు కట్టి రక్షణ కలిగిస్తుందో, భక్తి భావం ఏం చేస్తుందంటే భక్తికి సంబంధించిన ఈ ప్రాథమిక సంకేతాలు, నుదుట విభూతి రేఖలు ధరించడం, మెడలో రుద్రాక్ష మాలలు ధరించడం, ఇలాంటివన్నీ అలవాటు చేసి భక్తి పట్ల ఆసక్తి కలిగిస్తుంది. ఆ విధానాల ద్వారా క్రమంగా భక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. విధానం ముఖ్యం కాదు, తర్వాత ఈ విధానం ఉన్నా లేకపోయినా భక్తి కొనసాగుతుంది. అందుకని ఈ విధంగా తల్లి కలిగించే రక్షణ రుద్రాక్షైర్ భసితేన వపుషో రక్షాం ఆతనోపి. ఇవన్నీ చేశాక తల్లి ఏం చేస్తుంది అని ఆలోచిస్తే భవత్ భావనా పర్యంకే వినివేశ్య. ఈ పనులన్నీ అయిపోయాక తల్లి చేసే పని ఉయ్యాల సిద్ధం చేస్తుంది, మెత్తని పొత్తిళ్లు ఏర్పాటు చేస్తుంది, బిడ్డ హాయిగా నిద్రపోవడానికి వీలైన పరిస్థితిని కల్పించి నిద్రపుచ్చుతుంది. తల్లి స్నానం చేయించి, దుస్తులు తొడిగి, పాలు పట్టి, రక్ష కట్టి, జోలపాడి, నిద్రపుచ్చి ఇంత బాధ్యత పడుతుంది ప్రేమతో తల్లి బిడ్డ పట్ల. అలాగే భక్తి జనని కూడా, భక్తి అనే తల్లి కూడా భక్తుడికి శివభావనలో విశ్రాంతి కలగజేస్తుంది. నిరంతరం శివభావన దీంతోనే ప్రశాంతత మనస్సు. నిరంతరం విశ్రాంతి లేకుండా ఉండే శివభావనే భక్తుడు విశ్రాంతి పొందడానికి కావలసిన సాధన. భగవద్భావనలో తన్మయుడైపోతాడు భక్తుడు. భక్తి జనని తన బిడ్డను బ్రహ్మానంద డోలికల్లో ఊయలలోపుతుంది. తల్లి బిడ్డను ఎలా అయితే ఉయ్యాలలో ఊపినట్లుగా భక్తి అనే తల్లి బ్రహ్మానందం అనే ఉయ్యాలలో బిడ్డను ఊపి అతడు హాయిగా విశ్రాంతి అనే ప్రశాంత స్థితి అనే నిద్రను పొందడానికి వీలైన ఏర్పాటు చేస్తుంది. అందుకే న ధనం న జనం న సుందరీ కవితాంబా. సంపద కాదయ్యా, చుట్టూ 100 మంది పరిచారకులు ఉండడం కాదయ్యా, గొప్ప కవితా సౌందర్యాన్ని సంపాదించుకోవడం కాదయ్యా. న ధనం న జనం న సుందరీ కవితాంబా జగదీశ కామయే. ఇవన్నీ కావాలనే కోరిక నాకు లేదు. మరి ఏం కావాలి అంటే మమ జన్మ జన్మని ఈశ్వరి భవతాత్ భక్తిర్మహేతురీశ్వరీ. జన్మ జన్మల్లోనూ నాకు నీ యందు పరిపూర్ణమైన భక్తి భావం ఉండే విధంగా అనుగ్రహించు. సంపద వచ్చిన ఉపయోగం లేదు, చుట్టూ అంగరక్షకులు 100 మంది ఉన్న ప్రయోజనం లేదు, గొప్ప కవిత్వాన్ని, విద్యని, పాండిత్యాన్ని సంపాదించినా అది కూడా పరిమితమైన ప్రయోజనం మాత్రమే. నీ యందు పరిపూర్ణమైన భక్తి భావం నాకు నిలబడి ఉండే విధంగా అనుగ్రహించు. మనం భాగవతాన్ని చూస్తే
ఆ పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం చేసి 7 రోజుల లోపల తనకు మరణం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుని ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. అక్కడికి చాలా మంది ఋషులందరూ వచ్చారు. పరీక్షిత్ మహారాజుట ఏదో పొరపాటు చేశాట, శాపానికి గురయ్యాట, పశ్చాత్తాపం పొంది ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. అతడు ప్రాయోపవేశం చేశాడు, శరీరాన్ని వదలడానికి సిద్ధపడిపోయాడు, వారం రోజుల్లో ఇతడు ప్రాణం వదులుతాడట అని తెలుసుకుని మహర్షులందరూ అతన్ని చూడాలని వచ్చారు. ఒక్క పొరపాటు చేశాడు కానీ శమీక మహర్షిని అవమానించడం అనే ఒక పొరపాటు తప్ప పరీక్షిత్ ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించి లోకానికి చాలా మేలు కలిగించాడు. కానీ అహంకారం, ఆవేశం మనిషి తప్పు చేయిస్తుంది. చిన్న పొరపాటు పడ్డాడు. కలిపురుషుడు ప్రభావం అంటే అదే. మహర్షులందరూ వచ్చారు. ప్రాయోపవేశం చేసిన పరీక్షిత్ మహారాజుని పలకరించి అతనికి ఊరట కలిగించడానికి వాళ్ళందరినీ ప్రార్థించాడు పరీక్షిత్ మహారాజు. భవిష్యజ్జన్మ జన్మంబులన్, ఏం కావాలయ్యా నీకు అని అడుగుతారేమో మీరు. నాకేం కావాలో తెలుసా మహర్షులారా? భవిష్యత్ జన్మ జన్మంబులన్ అంటే నాకు మోక్షం కావాలనే కోరిక కూడా లేదు, మళ్ళీ జన్మ ఎత్తడానికి కూడా నేను సిద్ధమే. అయితే కోరిక ఏమిటంటే మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు కూడా ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల్లోనూ ఏం కావాలి నీకు అంటే భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదంబుజ సేవయుం గలుగ మీరు అర్థిన్ ప్రసాదింపరే. ఎన్ని జన్మలెత్తడానికైనా సిద్ధమే, నాకు మోక్షం కావాలి, మళ్ళీ జన్మ అక్కర్లేదు, ఇలాంటి కోరికలు లేవు. ఒకవేళ జన్మ ఎత్తితే అభ్యంతరమే లేదు. ఎన్ని జన్మలెత్తినా ప్రతి జన్మలోనూ భగవంతుణ్ణి గురించిన చింతన, విష్ణు తత్వాన్ని అర్థం చేసుకుంటూ అదే ఆలోచించే స్వభావం. హరి ప్రణుతి భాష ఆకర్ణన ఆసక్తియు, దైవాన్ని గురించి ఎవరైనా 4 మంచి మాటలు చెప్తుంటే, దైవ సంబంధమైన భక్తిభావ విశేషాలు ఉంటే 2 చేతులు జోడించి భగవంతుడికి నమస్కరించే స్వభావం, లేదా భగవంతుడి తత్వాన్ని వినాలనే ఆసక్తి కలిగే మనస్తత్వం. హరిపాద అంబుజ సేవయున్, భగవంతుడి పాదార విందాలను నిరంతరము సేవిస్తూ ఉండాలనే కోరిక. మీరు అర్థిన్ ప్రసాదింపరే, ఇవి నాకు ఇవ్వండి చాలు అంటే భక్తుడు నిజంగా కోరుకోవలసింది వీటినే సుమా అని ఇలా పరితపించాడు భాగవతంలో పరీక్షిత్తు. శివ భావన అంటే ఈ పని చేసి తల్లి ఏం చేస్తుందట? భక్తి జననీ భక్తార్భకం రక్షతి, ఆనంద బాష్పాలతో పులకరింతలు కలిగే విధంగా చేస్తుంది భక్తి. భక్తుడికి తల్లి ఎలాగైతే ఆనందాశ్రువులతో బిడ్డను ప్రేమగా చూసుకుంటూ అతనికి ఆనందాన్ని కలిగించి ప్రశాంతతను కలిగిస్తుందో అలా ఆ తర్వాత ఆ బిడ్డకు ఏ విధమైన చీడపీడలు సోకకుండా రక్షణ కలిగిస్తుంది. భక్తి అనే తల్లి కూడా తన భక్తుడి మనస్సులో ఏ విధమైన కూడని ఆలోచనలు, నాస్తిక భావాలు సోకకుండా రక్షణ కలిగిస్తుంది. పరమేశ్వర చరిత్ర అనే దివ్య అమృతాన్ని చిన్న కొమ్ము చెంబుతో, ఒగ్గు గిన్నెతో పాలు కొద్ది కొద్దిగా తల్లి పట్టించినట్లుగా భక్తి భావం వల్ల భక్తుడి మనస్సులో క్రమంగా భగవంతుడి యొక్క చరిత్రను తెలుసుకోవాలి, కొద్ది కొద్దిగా తెలుసుకుని దాని పట్ల ఆకర్షితుడై ఆ తత్వాన్ని అన్వేషించడానికి కావలసిన ఒక దివ్య స్థితి అనుగ్రహింపబడుతుంది. రుద్రాక్షలు, విభూది, రక్షరేఖలు ఏర్పాటు చేసినట్టుగా తల్లి బిడ్డకు రక్షణ కలిగించినట్లుగా నాస్తిక భావాల ప్రభావం ఈ బిడ్డ మనస్సు మీద, ఈ భక్తుడి మనస్సు మీద సోకకుండా భక్తికి సంబంధించిన చిహ్నాలు, భక్తులతో కలిసి ఉండే తీరుతెనులు, వీటన్నిటినీ కలిగిస్తుంది భక్తి. హాయిగా ఉయ్యాలలో నిద్రపుచ్చినట్టుగా భగవద్భావనలో ప్రశాంతమైన మానసిక స్థితిని భక్తి అనే తల్లి భక్తుడికి అనుగ్రహిస్తుంది సుమా. తల్లి తన బిడ్డలను లాలించి, పాలించి, పోషించి రక్షిస్తుంది. అలాగే భక్తి భావన కూడా భక్తుణ్ణి ఆదుకుంటుంది, ఆదరిస్తుంది, అన్ని విధాలా రక్షిస్తుంది అంటున్నారు ఆదిశంకర్. శిశువుకు తల్లి లాలన ఎలాంటిదో భక్తుడికి భక్తి పాలన అలాంటిది అంటారు జగద్గురువులు. అంటే భక్తి తల్లి లాంటిది సుమా. భగవంతుడి వల్ల రక్షణ కలగటం కాదు, భక్తి ఏర్పడితే భక్తి వల్లే రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ఎలాంటిది అంటే కేవలం భౌతికంగా ప్రయోజనాలు కలిగే రక్షణ మాత్రమే కాదు, ఈ ప్రయోజనాలను కలిగించే భక్తి ఎన్నడూ అతడి నుంచి చెదిరిపోకుండా ఉండడానికి. ఈవేళ భక్తి ఉంది, రేపు నాస్తికుడిగా మారిపోవడం కాదు, ఎప్పుడూ ఈ భక్తి భావం ఇలాగే నిలకడగా ఉండడానికి కావలసిన అన్ని విధానాలు ఆ భక్తుడి స్వభావంలోకి వచ్చే విధంగా
భక్తి భావం అనేది చేస్తుంది. ఒక్కసారి భక్తి భావం మనస్సు కలిగిందా ఇక అతడికి క్షతి లేదు, మృతి లేదు, అతడికి చ్యుతి లేదు, జారిపోవడం లేదు, ఎప్పుడు ఆ భక్తి భావంలోనే ఉంటాడు. అలా కాకుండా కాసేపు భక్తి భావం కలిగి కాసేపు లేదని మారిపోతూ మాట్లాడాడు ఇంకోటి, వాడికి కలిగింది భక్తి కాదనమాట. భక్తి పేరుతో ఏదో ఒక కూడని భావం ఏదో కలిగింది, కాసేపు ఆవేశం, ఉత్సాహం, అంతే. దానివల్ల ప్రయోజనం లేదు. భక్తికి నిలకడతనం కావాలి. భక్తికి ఆవేశం కాదు ఉండవలసింది, భక్తికి నిలకడతనం కావాలి. ఈవేళ కలిగిన భక్తి ఎప్పుడూ ఉండాలి. ఈ క్షణంలో ఒక దివ్య ఆనంద పారవస్యం కలిగింది, భగవంతుని మనం ప్రార్థించవలసింది ఏమిటంటే ఈ కలిగిన ఆనంద పారవస్యం, ఈ భక్తి భావన, ఈ ఆలోచన నిరంతరం ఉండే విధంగా అనుగ్రహించు. ఈ క్షణాన్ని శాశ్వతం చెయ్యి స్వామి. ఇప్పుడు కలిగే ఈ భక్తి భావం, ఇప్పుడు కలుగుతున్న ఈ ఆలోచన, ఇప్పుడు కలుగుతున్న ఈ ఆనంద పారవస్యం, ఇప్పుడు కలుగుతున్న ఈ అవగాహన, ఇప్పుడు పొందుతున్న ఈ సంతృప్తి, ఇవన్నీ ఎప్పటికీ ఉండాలి. ఉండాలి అంటే భక్తి ఉన్నప్పుడే సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో నా మనస్సులో కలిగిన ఈ భక్తి భావన, మెదిలిన ఈ భక్తి సంబంధమైన ఆలోచన, ఇప్పుడు అర్థమవుతున్న ఈ స్థితి, ఈ అవగాహన ఎప్పుడూ ఉండేలాగా చెయ్యి. ఉంటే ఆ రక్షణ పొందుతాను. నాస్తికత్వం అనే చీడపీడలు సోకకుండా బిడ్డ ఎలా అయితే తల్లి వల్ల రక్షణ పొందుతుందో, భక్తుడు కూడా భక్తి అనే తల్లి వల్ల ఆ విధమైన రక్షణ పొందుతాడయ్యా. భక్తి అంత గొప్పది సుమా, అంత విశిష్టమైనది, అంత పవిత్రమైనది, అంత ప్రేమామృతం లాంటిది తల్లి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో భక్తి భావం కూడా అంత విశిష్టమైనది సుమా అని భక్తి భావాన్ని తల్లితో పోల్చి భక్తుణ్ణి బిడ్డగా భావించి తల్లి బిడ్డకు కలిగించే రక్షణ భక్తుడికి కలిగిస్తుంది అనే విశేషాన్ని ఈ 62వ శ్లోకంలో ఆదిశంకరులు అందించారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతచ్ఛాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి అని భక్తి జనని, భక్తి అనే తల్లి భక్తుడనే బిడ్డకు ఇన్ని విధాలుగా సంరక్షణ కలిగిస్తున్న భావాన్ని అంటే మొదటి శ్లోకంలో 61వ శ్లోకంలో భక్తికి నిర్వచనం చెప్పి, భక్తికి ఎన్ని రకాలుగా ఉంటుందో ఉదాహరణలతో నిర్వచనం చెప్పి, తర్వాత శ్లోకంలో భక్తి ఎలా రక్షణ కలిగిస్తుందో చెప్పారు. బానే ఉందండి, ఎంత చెప్పినా ఒక మంచి భక్తుడి కథ చెప్తే కదా అర్థమయ్యేది అని మనం అనుకుంటాం. కాబట్టి ఆ తరువాతి శ్లోకంలో ఒక గొప్ప భక్తుడి యొక్క వైభవాన్ని చెప్పి ఇది కదా భక్తి అంటే అనే విశేషాన్ని వివరించారు. ఆ ఆదిశంకరులు అందించిన ఆ భక్తుడి కథా విశేషాన్ని తరువాయి భాగంలో మనం తెలుసుకుందామని సవినయంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహ నిర్వహణలో అపురూపమైనటువంటి విజ్ఞానాన్ని మనం మాన్యులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ద్వారా అందుకుంటున్నాం. భక్తి యొక్క మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ కరీయసి అన్న మాటకు శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్పగా దాన్ని మనందరికీ కూడా విశదంగా అర్థమయ్యే రీతిలో చెప్పిన పద్ధతిని మాన్యులు మల్లాప్రగడ వారు చాలా విపులంగా చెప్పారు. మాతృవాత్సల్యంతో జోడించి భక్తి తత్వాన్ని చెప్పడం, దాంట్లో భాగవత హృదయాన్ని గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మనకు శంకర భగవత్పాదుల వారి శివానంద లహరి యొక్క ఆంతర్యం ఏమిటి, భగవత్పాదుల వారి యొక్క కవితా సౌందర్యం ఏమిటి, వారు మనకు చెప్పవలసినటువంటి విషయాన్ని ఎంత సరళంగా ఇవాళ మనం అందుకున్నామో దానికి కారణమైనటువంటి మాన్యులు మల్లాప్రగడ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా పెద్దలు ఉన్నారు, వారు స్పందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా ఉన్నారేమో అడగండి. ఎవరు మాట్లాడలేదు సార్? ఇంకెవరు లేరు సార్. మా అంటే స్పందించేంత
అదేం లేదు, వినటమే అసలు వారి అట్లా అంటే అట్లా మాటలు కాదు. వినటమే ఆనందం. వారి మాటలు వినటం వరకే అబ్బో, వారి మాటల మీద స్పందించేంత ఆ, లేదు. ఆ భక్తి గురించి చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకోవటమే ఎంతో కష్టమైనటువంటిది. దాని మీద అవును. స్పందించే అదేం లేదు. వారికి ఒకసారి సాష్టాంగ నమస్కారం తప్ప ఇంకోటి ఏమీ లేదు. పూర్తి చేయండి సార్. హలో, నమస్కారం సార్. ఇప్పటి వరకు నమస్తే సార్, మిమ్మల్ని చిన్న మర్చిపోయినాం. విషయం. మిమ్మల్ని లేదు. 4-5 వారాలు అయింది కదా, మర్చిపోయినాం. అవును. లేదు సార్, మనకు సార్థకమైన సత్సంగాన్ని ప్రసాదిస్తున్న మల్లాప్రగడ వారికి మనసారా ప్రణామాలు సార్. మీరు 4-5 వారాలు కనబడకపోయేసరికి ఎముగంటి వారు నాకు లేరు. వెళ్తి నాకు చాలా వెళ్తిగా ఉండింది సార్. అసలు నేను చాలా కోల్పోయినా. ధన్యవాదాలు సార్. ఉన్నాయి వీడియోలు ఉన్నాయి కదా. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు ఆ. మనం శివానంద లహరి గురించినటువంటి చక్కటి విశేషాల్ని మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి ద్వారా తెలుసుకున్నాం. మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం కృష్ణస్థితితో ముగించుకునే కంటే ముందు 2 చిన్న విషయాలు. ఒకటి, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రతి సంవత్సరం సాహిత్య పురస్కారం అందజేస్తూ ఉంది. ఈ సంవత్సరం సాహిత్య విమర్శకు వదిరాజ్ సోదర కౌర్ల స్మృత్యంకంగా ఆచార్య బోదాటి వెంకటేశ్వర గారి ఆనంద కందడి అనే విమర్శ గ్రంథానికి ఈ సంవత్సరం సాహిత్య పురస్కారం అందజేయబడుతుంది. ఇది ఒక విషయం మీకు తెలియజేయడానికి. అట్లాగే రేపటి కార్యక్రమంలో, రేపు నిజానికి కావ్య ప్రణితి ఉండాలి, కానీ దాని బదులు కావ్య ప్రణితి ఎల్లుండి ఉంటుంది. రేపు స్వీయ కావ్య పరిచయంలో మధుర కవి శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు తన స్వీయ కావ్యం నీలమోహనం మనకు పరిచయం చేస్తాడు. బులుసు వెంకటేశ్వర్లు గారు ప్రఖ్యాతమైనటువంటి పద్య కవి. చిట్టివలస విశాఖపట్నం దగ్గర ఉంటారు వాళ్ళు. రేపు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వీయ కావ్య పరిచయం ఉంటుంది. అట్లాగే ఎల్లుండి యథాతథంగా మాన్యులు సాహితీ గురించి గన్నమరాజు గిరిజమనోహర్ బాబు పండనాథ్ కవి రచించినటువంటి పండనాథ రామాయణం గురించిన విశేషాలు ఎల్లుండి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు తెలియజేస్తారు. ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణతో ముగించుకుందాం. కటి విజ్ఞప్త సరాగ రాగ మురళీ కాండాగ్ర నిష్పీడనా పటు సంబాధ్య సుఖాత్త దేహలతికా భాగ్యోపగూహాతి సంపుటితో నాది వరాహదాంశ్రముఖ సంభూత స్థిరావస్థలన్నిటి జుంకాన్ కలు వెట్టితే వలపు మున్నీటన్ రమావల్లభా. నమస్కారం.